వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 19వ అధ్యాయము. మునుల వాగ్వాదము. గృత్స్నవద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను. ఓయి వినుము. గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిషారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మములెన్నియో ఉన్నవి. అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపముని యాగమును చేసుకొని చుండిరి. జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువయనగా నేనెక్కువయను వివాదము కలిగెను. భృగు మహర్షి నేను తపోనిష్ఠుడను యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవరున్నారని అనెను. గౌతముడును నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పం పూర్తియగు వరకు తపమును చేసిన వాడను, నేనే గొప్పవాడనని పలికెను. లోమశుడను ముని నాకు సమానుడు లేడు, నేను మునులకే గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నీ నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడనని అనెను. మాండవ్యుడు నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయుదును, సత్కర్మలను ఆచరించును, అన్ని శాస్త్రములను చదివిన వాడను, నాకంటే ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడను ముని నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞాననని ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవడనూ లేడని పలికెను. పౌలస్త్యుడను ముని లేచి నేను వేదములు శాస్త్రములు అన్నీ నేర్చిన వాడను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అధికుడని అనెను. శౌనకుడును ఆత్మవేత్తలలో నేను మొదటివాడను, నాకంటే పూజ్యులెవరనూ లేరనెను. ఆ మునివరులు తమ గొప్పదనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి. ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించెను. శ్రీహరియు నారదా, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదమును ఉపాయముచే శమింపజేయవలెను. నాకిష్టులైన సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే ఉందురు. వీరి బాల్యమున చతుర్యుగములు ఎన్నియో మార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలి యొగు మార్కండేయుని కూడా పంపుదును. అతడు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా, నీవును అచ్చటకు పోయి చూడుము అని వానిని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరినీ కుశల ప్రశ్నాధికముతో శాంతపరచెను. ఇట్లు కొంతకాలం గడిచెను. కొంతకాలం గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులు భగవద్గానల లాసులగు సనక సనందనాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించి వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై చల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనం చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూచి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు. సప్తమహాకల్పములు నీ ఆయుష్కాలము. కృత త్రేత ద్వాపర కలియుగములు 4 మహాయుగమగును. ఇట్టి మహాయుగములు 1000 గడిచిన బ్రహ్మకు ఒక పగలు రాత్రియు. అట్లే 1000 మహాయుగముల పరిమాణము కలది. ఇట్టి 360 దినములు బ్రహ్మకు ఒక సంవత్సరము. ఇట్టి 100 సంవత్సరములు బ్రహ్మకు ఆయుష్కాలము. దీనిని మహాకల్పమని అందురు. ఇట్టి మహాకల్పములు మార్కండేయ మహర్షికి ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలరమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చల్లుకొనుచున్నావేమి? వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యం ఉన్నది కదా.
మేము 5 ఏండ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లనెను. భగవద్గాన లాలసులారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నుండి స్రవించు నీరు వలె తగ్గిపోవచున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇంద సత్యము లేదు. ఎక్కువ వయసు ఉండుట వలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువుట చేత లాభమేమి? యోగమును పాటించుటచే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్థకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువ. వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పతనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణి లోకము భయమునంది తాను చేసిన కర్మఫలమును అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు. నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములందే ఉండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడా చేయుము. విష్ణు కథను మానిన వాడెంత వృద్ధుడైనను బాలుడు. విష్ణు కథను విడువని వాడెంత బాలుడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమునిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకును పాదాభివందనం చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలుసుకొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమను ఎరుగు శక్తి ఇయ్యండని ప్రార్థించిరి. నారదులను శ్రీహరి యుద్ధకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారము నెరిగిరి. శౌనకుడు మొదలగు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండిరి. హారకేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములను అందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్వము నెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవద్ అనుగ్రహమునందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవత్ చింతనము నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపచేయును. జహ్నుమునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవత్ చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకమును దుష్కర్మక్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందనాదుల మహత్వమును పరిశీలించి ప్రాణి వినయమును భగవత్ చింతనమును జ్ఞాన ఫలములని ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలను సుమా అని కృత్స్నమద మహర్షి వివరించెను. 19వ రోజు పారాయణం 19వ అధ్యాయము సంపూర్ణం.